హాయ్ ఫ్రెండ్స్, నిన్న మా కాలేజీలో ఫుడ్ ఫెస్టివల్ జరిగింది ఫ్రెండ్స్. అందులో నేను మా ఫ్రెండ్స్ అంతా పార్టిసిపేట్ అయ్యాం ఫ్రెండ్స్. మేము బొరుగులు మిక్చర్ చేసాం ఫ్రెండ్స్. ఫుడ్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అప్పుడే కొనడానికి కూడా వచ్చేసారు. పర్ ప్యాక్ 10 రూపీస్ పెట్టాం ఫ్రెండ్స్. టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది, మేము ఎంత ఖర్చు పెట్టాం అనేది లాస్ట్లో చూపిస్తాం ఫ్రెండ్స్. నాకైతే పట్లం చుట్టడం కూడా రాలేదు ఫ్రెండ్స్, చూడండి. ఇక మా ఫ్రెండ్ చుట్టాడు ఫ్రెండ్స్. మేము ఈ బొరుగులు మిక్చర్ చేసేకి పెట్టిన బడ్జెట్ వచ్చేసి 150 రూపీస్ ఫ్రెండ్స్. టోటల్ 13 ప్యాక్స్ అయితే మేము సేల్ చేసాం ఫ్రెండ్స్. ఒక 10 or 15 ప్యాక్స్ ఫ్రీగానే పోయాయి ఫ్రెండ్స్కి. మినిమం ఒక 10 ఐటమ్స్ చేసింటారు ఫ్రెండ్స్, ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ కలిపి. ఇక వెళ్ళి చూసేసాం ఫ్రెండ్స్ ఎవరెవరు ఏమేమి ఐటమ్స్ చేశారో. స్టార్టింగ్ వచ్చేసి బ్రెడ్ హల్వా అండ్ మిరపకాయ బజ్జీ, తర్వాత వచ్చేసి రోటీ అండ్ చికెన్, ఆ తర్వాత బిర్యానీ, చికెన్ ఆల్ ఐటమ్స్, ఆ తర్వాత హల్వా ఫ్రెండ్స్, తర్వాత పానీపూరి ఫ్రెండ్స్. నెక్స్ట్ మన బొరుగులు మిక్చర్ షాప్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ అంట ఇది. సో ఫుడ్ ఫెస్టివల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మిగిలిన బొరుగులు మిక్చర్తో మేము బొరుగులు మిక్చర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. వీళ్ళంతా మా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ కాలేజ్లో ఫుడ్ ఫెస్టివల్ ఎప్పుడో కామెంట్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. బొరుగులు మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అందరూ తీసుకొని తింటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఆ బ్లూ షర్ట్ వాడే మా క్లాస్ బంటి. నాకు బొరుగుల మిక్చర్లో హెల్ప్ చేసింది వీళ్ళిద్దరే ఫ్రెండ్స్. వీడు నాకు పట్లం కట్టడంలో హెల్ప్ చేశాడు ఫ్రెండ్స్. మనకు వచ్చిన టోటల్ అమౌంట్ వచ్చేసి 130 రూపీస్ ఫ్రెండ్స్. మనం పెట్టిన అమౌంట్ వచ్చేసి 150 రూపీస్ ఫ్రెండ్స్.